అయితే మరి పెద్దకి సంబంధించిన ఒక ఫైట్ సీక్వెన్స్ కోసం 15 కోట్లు ఖర్చు పెడతారు. ఎందుకంటే రామ్ చరణ్ సినిమా కాబట్టి. ఎందుకంటే చరణ్ అనే సినిమాలో ఎంత ఖర్చు పెట్టినా 100 కోట్లు పెట్టినా 200 కోట్లు పెట్టినా సో మ్యాక్సిమం సినిమా డిజాస్టర్ అయిపోయినా సరే ప్రొడ్యూసర్స్ మాత్రం ఎఫెక్ట్ అవ్వరు అనమాట. ప్రొడ్యూసర్లు మాత్రం లాస్లోకి వెళ్ళరు. అప్పుడెప్పుడో ఆరెంజ్ అలాంటి టైంలో జరిగింది, బట్ అది కామన్. బట్ రీసెంట్ డేస్లో వినయ్ విదరామ కానీ గేమ్ చేంజర్ కానీ, సో గేమ్ చేంజర్ కూడా ఈవెన్ సో దానికి పెట్టిన బడ్జెట్ అంతా 60 కోట్లు అంత పెట్టారు. అలా మళ్ళీ వచ్చేసింది యాజ్ ఇట్ ఈజ్, అంత ఎక్కువేమీ లాసెస్లోకి వెళ్ళదన్నమాట. సో అట్లాగా చెప్తున్నాను. ఇప్పుడు పెద్దలో కూడా ఒక ఫైట్ సీక్వెన్స్కి 15 కోట్లు పెట్టడం అవసరమా అంటే అత్యవసరం. చరణ్ అన్న ఒక ఫైట్ సీక్వెన్స్లో పార్టిసిపేట్ అవుతున్నాడు అంటే అక్కడ ఏదో ప్లాస్టిక్ డబ్బాలు లేకపోతే ఇంకేదో ఉన్నాయి కదా, అలా ఉండదన్నమాట. రియలిస్టిక్గా ఉండే కుస్తీ ఎవరైతే ఇప్పుడు ఉంటారో, ఇప్పుడు ఎవరైతే ఆడుతూ ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి పెడతారు. ఆ గ్రౌండ్కి కావాల్సింది సో ఆ కుస్తీ మట్టి ఉంటుంది కదా, దానికి సంబంధించింది, సో స్టేడియము, సో ఇట్లాగా చాలా రకాలుగా ఇంక్లూడ్ చేసుకొని 15 కోట్ల వరకు అయితే ఖర్చు పెడుతున్నారు అనమాట. సో చాలా తక్కువ గైస్. ఎందుకంటే యూజువల్గా ఇప్పుడు దంగల్ సినిమా మీరు చూసుంటే ఆ కుస్తీ ఫైట్ సీక్వెన్స్ జస్ట్ చాలా చిన్నది అది, బట్ దానికే వాళ్ళు దాదాపు 8 నుంచి 9 కోట్లు ఖర్చు పెట్టారు. బట్ ఇప్పుడు ఇదేంటంటే ఒక పాన్ వరల్డ్ సినిమా ఇది, సో దీనికి ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాలి. పెద్ద ఒక క్రికెట్ మ్యాచ్కి సంబంధించిన సినిమా కదా, కుస్తీ ఎందుకు వచ్చింది అని చెప్పి. బట్ ఇక్కడ విషయం ఏంటి అంటే గైస్, కుస్తీ ఒకటే కాదు, పెద్ద అనేది ఒక మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. చాలా రకాల విషయాలు ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో చూద్దరు కానీ, మీరు రేపు పొద్దున చూద్దరు కానీ, బయటకు లీక్స్ అవ్వట్లేదు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ రోజుకి ఒక్క ఇమేజ్ కూడా బయటకు లీక్ అయింది అని చెప్పి ఎక్కడా కూడా నేను చూడలేదు. బుచ్చిబాబు ఆ మెయింటెనెన్స్కి కానీ సో ఇంకా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. చాలామంది నేర్చుకోవాలి, శంకర్ తాత లాంటి వాళ్ళు కూడా నేర్చుకోవాలి. సో అదే గైస్, చూద్దాం మరి 15 కోట్లు పెడుతున్నారంటే నాకు ఎప్పటి నుంచి ఆగట్లేదు అసలు. ఎలా ఉంటుంది ఇట్స్ ఓకే, 3 నెలలు ఆగాలి, ఇంకా తప్పదు. సో అదే గైస్, సాంగ్స్ కూడా రాబోతున్నాయి, చాలా అప్డేట్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం. మీరు పేజ్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.